హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూడబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నన్ను ఎంకరేజ్ చేయాలి కదా. మరి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహో, శాతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉన్నాయట. ఈ మాట వినగానే నాకు టాక్కున బాబాయ్ హత్య ఆ కేసుని నీరు గార్చడానికి జగన్ వేసిన ఎత్తుగడలు ఆ తమ్ముడు అవినాష్ రెడ్డి పన్నిన కుట్రలే గుర్తొస్తాయి. అరే, అలా అనుకున్నావో లేదో ఇలా తమ్ముడు అవినాష్ దర్శనం ఇచ్చాడు. కేసు గురించి దాని తీరుతెన్నుల గురించి ఏమైనా సమాచారం ఇస్తాడేమో చూద్దాం రండి. ఇదిగో అవినాష్, మొదలెట్టు. ఆటే మొహమాట పడకు. ఏంటి హోకిల్డ్ బాబాయ్ కేసులో సుప్రీం ఏమైనా మొట్టుకాయలేసిందా? ముందు అది చెప్పు. సుప్రీంకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన కామెంట్స్ చేసింది. చాలా క్లియర్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడవలసిన వ్యక్తి అతను బాధ్యత మరిచి దీనిని కేవలం ఒకరి మీద బురద చల్లాలి, దీనిని ఒక కాంట్రవర్సీ చేయాలి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలి అని చెప్పి ఏదైతే ఒక కుటిల మనస్తత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ చేసినారో దానిపైన సుప్రీంకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ నిజంగా దేశవ్యాప్తంగా ప్రతి ప్రజలైతేనేమి, ప్రతి రాజకీయ పార్టీ అయితేనేమి, ప్రతి మీడియా ఛానల్ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ దుర్బుద్ధితో స్పష్టంగా ఈవో గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. ఆ ట్యాంకర్స్ వచ్చినాయి, టెస్ట్ చేసినాం, వెనక్కి పంపించామని చెప్పి స్పష్టంగా ఈవో గారే చెప్తా ఉన్నారు. నేనేదో బాబాయ్ హత్య గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చెప్పడానికి వచ్చావు అనుకుంటే నువ్వేంది అవినాష్ పాడిందే పాట పాచిపళ్ళు దాచుడా అన్నట్టు మళ్ళీ లడ్డు మ్యాటరే మాట్లాడుతూ ఉన్నావు. అయినా జగన్ రెడ్డి నీ కూడా కాల్ చేసినాడా ఏంటి? వివేక హత్య కేసులో అరెస్ట్ కాకుండా తప్పించినా కదా నువ్వు మాట్లాడవేంది లడ్డు మ్యాటర్ అని గట్టిగా సంటాడా ఏంటి? నువ్వు సంటోడిలా పాత పాట పాడుతా ఉన్నావు. కొత్త మ్యాటర్ ఏమైనా ఉంటే చెప్పాబా. ఇసుక ఎత్తడము, గ్రావెల్ ఎత్తడము, అక్రమ మైనింగ్ చేయడము, అక్రమంగా జిల్టిన్ స్టిక్స్ నిల్వ చేసుకోవడము, జూదం ఆడడము, ఇష్టం వచ్చినట్లు దోపిడీలు జరుగుతా ఉన్నా కూడా నిద్రపోవడము, మీరు కళ్ళు మూసుకొని నిద్రపోవడము, ఇటువంటివి మీరు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకత్వం, పోలీస్ శాఖ మేల్కొని లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టాలా, ఈ అక్రమ మైనింగ్ ఆగాల. పులివెందులలో జిల్లాలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో పులివెందుల్లో యథేచ్ఛగా ఏదైతే జూదం జరుగుతా ఉందో వాటిని కూకుటి వేలతో పేలించి మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టే దిశగా జిల్లా ఎస్పీ, జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. అక్రమ మైనింగ్ దోపిడీ గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే నరకాసురుడు బకాసురుడు కంబైండ్ గా వచ్చి నీతి సూక్తులు ముక్తావళి చెబుతున్నంత దరిద్రంగా ఉంది అవినాష్. అసలు మైనింగ్ అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మీ అన్న కానీ అన్న జగన్ అన్న. అలాంటిది నువ్వు కూటమి ప్రభుత్వం మీద పడి ఏడవడం ఏంటి? ఓహో, 5 ఏళ్ళు తిన్నావు, ఇప్పుడు తిననివ్వడం లేదనని ఏడుపు ఆరగక అజీర్తి చేసేస్తుంది మీ వైసీపీ నాయకులకి. కూటమి ప్రభుత్వం వచ్చి జస్ట్ 4 నెలలు అయింది అవినాష్, 40 నెలలు కాలేదు. అప్పుడే కంగారు పడితే అట్ట అక్రమార్కులు మక్కెలు ఎరగదీసే రోజు దగ్గరలోనే ఉంది. ముందుంది అసలు సిసలైన ముసళ్ళ పండగ. లా అండ్ ఆర్డర్ ను గాడిలో పెట్టుకోవాలా, ఫర్దర్ ఇటువంటి రిపీట్ కాకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖను మనవి చేస్తూ ఈ నియోజకవర్గానికి సంబంధించిన, ఈ జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. మీరు గొప్ప పనులు ఏమీ చేయనక్కర్లే, ఆయన చేసేది వినియోగంలో తీసుకోవడానికి కాదు.
అవునవును, జగన్ రెడ్డి అద్భుతమైన పాలన చేశాడు కాబట్టి కదా జనం ఆయనకి మహా అద్భుతమైన ఫలితాలను ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. 11 సీట్లు చెప్పడానికి సిగ్గైనా ఉండాలి కదా. అసలు కడప జిల్లాలో కూడా వైసీపీ బేకముఖం వేసిందంటే దానికి ఎవరిని నిందించాలి? జగన్ రెడ్డి పాలనే సక్కంగా ఉంటే మరీ దారుణంగా 11 సీట్లకు ఎందుకు పడిపోతారు? మాట్లాడడానికి నీకు సిగ్గు లేకపోయినా నిన్ను మాట్లాడమని పురమాయించిన ఆయనకైనా సిగ్గు ఉండాలి కదా. చూడు అవినాషు, నువ్వెన్ని నాకజీత్తులు వంకర కబుర్లు చెప్పిన 2-3 నెలల్లో హోకిల్డ్ బాబాయ్ కేసు క్లైమాక్స్ కి చేరుతుంది. అప్పుడు జైల్లో కూర్చొని ఈ పరికి మారిన ముచ్చట్లు జైల్లో నీతో పాటు హత్యలు మానభంగాలు చేసి వచ్చిన నీచులకి చెప్పు, నోట్లో వేలేసుకుని ఉంటారు. అసలు పులివెందులలో మీరు చూస్తే గడిచిన 100 రోజుల్లో మీరు చూస్తే మీరు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద పులివెందుల నియోజకవర్గంలో కావచ్చు, ఈ జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో కావచ్చు, ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తారు. పోలీసులను పూర్తిగా వాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు, కలకాలం ఈ కూటమి అధికారంలో ఉండదు. అప్పుడే 4 నెలల్లోనే భయంకరమైన అసమ్మతి తెచ్చుకున్నారు ప్రజల్లో. సో వేలు లెక్క పెట్టుకోవాలి. మళ్ళీ ఖచ్చితంగా చేతికి చిక్కరు వెళ్ళి ఇటువంటి నాయకులను, ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి పోలీసులు కూడా విరోధిస్తూ ఉన్నారు. దయచేసి పోలీసులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గడిచిన 100 రోజులుగా, గడిచిన 4 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఎంతో వేధించినారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పింది. నేను చూస్తా ఉంటే మా ఊరి మున్సిపల్ గారి 3వ మనవడు 2వ కొడుకు గుర్తొస్తా ఉన్నాడు. వాడు అంతే 6 అడుగులు 2 ఇంచులు ఎక్కువే ఉంటాడు నీలాగా, కానీ సేమ్ టు సేమ్ నీలాగే బొత్తిగా బొరకాయలు గుంజలేదు. అదే మెదడు పెద్దగా వాడడు. ఏంది లా అండ్ ఆర్డర్ గది తప్పిందా? ఇంకా నయం మీ ఇంటి పని మనిషిని ఎలా తప్పిందా లేదు సంతోషం. దానికి కారణం ఎవరు అని నేనైతే అడగను, అది అప్రస్తుతం కూడా. అయినా 100 రోజులు అంటే 3.5 నెలలు, మరి 4 నెలలుగా అంటావేంది? 100 రోజులు 4 నెలల ముందు అది చెప్పు అవినాష. ఏంది మీ పులివెందుల్లో మీ వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారా అంటే ఏంది మీనింగ్? మీ ప్లేస్ లో కూడా మీకు పట్టలేదా? అయిపోయింది, అంతా అయిపోయింది. నువ్వు ఒక్కడివి చాలు జగన్ రెడ్డి పార్టీ అమ్ముకుని బాధ్యలు కొట్టెట్టుకోవడానికి. చెప్పినంత వరకు సాల్లే గొడ్డల రాజా, ఏళ్ళు అయిపోయి.